ఫ్రెండ్స్, ఇంకా మీరు ఫిల్మీ దునియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫిల్మీ దునియా ఫిల్మ్ అప్డేట్స్ తో మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. ఈ ఇయర్ లో డార్లింగ్ ప్రభాస్ నుంచి కల్కి, అల్లు అర్జున్ నుండి పుష్ప 2 2,000 కోట్ల సినిమాలు వచ్చాయి. మరి నెక్స్ట్ 1000 కోట్లు రాబట్టే హీరోలు ఎవరంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ పేర్లు వినిపిస్తున్నాయి. RRR తో 1000 కోట్లు రాబట్టిన చరణ్, ఎన్టీఆర్ సోలోగా 1000 కోట్లు కలెక్ట్ చేయాలని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సోలోగా 1000 కోట్లు కలెక్ట్ చేయాలనే ఆశ ఎన్టీఆర్ కు దేవర మూవీతో నెరవేరలేదు. దేవర మూవీ 500 కోట్లతోనే సరిపెట్టుకుంది. మరి గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ 1000 కోట్లు కొడతాడా అంటే పుష్ప 2కి ఇప్పుడు వస్తున్న కలెక్షన్ జోష్ లో గేమ్ చేంజర్ కొడితే 1000 లేదా 500 కోట్లు రాబట్టడం గ్యారంటీ. మరి 2025లో 1000 కోట్లు సంపాదించే సినిమాలు చూస్తే ప్రభాస్ రాజసాబ్ ఏప్రిల్లో ఉన్నప్పటికీ అది 1000 కోట్ల బొమ్మ అయితే అవ్వదు. 2025లో ఇక ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న వార్ 2 1000 కోట్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. వార్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. అటు నార్త్ లో, ఇటు సౌత్ లో భారీ హైప్ ఉంది. ఈ మూవీతో ఎన్టీఆర్ 1000 కోట్లు కలెక్ట్ చేయబోతున్నాడు. వార్ 2 2025 ఆగస్ట్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. అన్ని కలిసి వస్తే ఎన్టీఆర్ మళ్ళీ ప్రశాంత్ నీల్ తో కలిసి చేయబోతున్న మూవీతో 1000 కోట్లు సాధించే అవకాశం ఉంది. అన్ని అనుకున్నట్లు కుదిరితే ఎన్టీఆర్ తో నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ 2026 సంక్రాంతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు రాబట్టడం గ్యారంటీ. ఇక ఆ తర్వాత కల్కి 2, స్పిరిట్, సలార్ 2 1000 కోట్లు కొల్లగొడతాయి. కానీ 2025లో మాత్రం రామ్ చరణ్, ఎన్టీఆర్ కు మాత్రమే 1000 కోట్లు సంపాదించే సినిమాలు ఉన్నాయి.